హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటాడు, ప్రారంభమేమో ఆత్మానుసారంగా ప్రారంభించావు. ప్రారంభం బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది? ఏమొచ్చింది ఇప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థానం ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఎవరైనా కలవర పెడితే దైవైన పౌలు గారు అంటాడు, సంఘాన్ని చూసి, సంఘానికి రేవో చెరువు అర్థం కాని పరిస్థితి చెప్పే మాటలను బట్టి, కొంతమంది చెప్పే మాటలను బట్టి మిమ్మల్ని ఎవరైతే కలవర పెడుతున్నారో, ఎంతటి వారైనా ఎవరైనా సరే తగిన శిక్ష అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానం దేవుని మందిరానికి వచ్చిన ప్రియ దేవుని పిల్లలు, దేవుని వాక్యం వినాలని, ఆత్మానుసారంగా ఎదగాలని, దేవునితో సహవాసాన్ని పెంచుకోవాలని దేవుని సన్నిధికి వచ్చిన దేవుని పిల్లలారా, లేఖనాలను పరిశీలించి చూస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన మాటను గమనిస్తే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు సశరీరుడి దినాలలో యేసు ప్రభు సశరీరుడిగా ఉండే దినాలలో ఆయనతో పాటు కొంతమంది శిష్యులు ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొని ఉండాలని కొంతమంది జన సమూహము యేసుక్రీస్తు యెరూషలేము పుర మీదకి గాడిద మీద ఎక్కి వెనక ప్రజలు జయము జయముని కేకలు వేస్తూ ఉంటే, ముందేమో బట్టలు పరగటం, కొమ్మలు నరికి వేయటం, యేసు ప్రభుతో పాటు అనేక మంది జన సమూహము యెరూషలేము దేవాలయాలకు వెళుతూ ఉన్నారు. వెళుతున్న దినాల్లో యేసు ప్రభుని చూశారు అక్కడ ఉన్న ప్రజలు, యేసు ప్రభుతో ఉన్న జనాంగాన్ని చూశారు అక్కడ ఉన్న ప్రజలు. వాళ్ళు అంటారు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం, అయ్యా ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు, అట్లా ఎవరెవరు? పట్టణమంతయు దేవునికి మహిమ కలుగును గాక. ఎవరండి? పట్టణమంతా కూడా ఈయన ఎవరు? ఈ జనసమూహం ఏంటి? ఈ గాడిద ఏంటి? గాడిద మీద ఈయనేంటి? గాడిద ముందు గుడ్డల బరవటివేంటి? కొమ్మరేటివేంటి? వెనక పీ ప్రజలేంటి అని ఆ పట్టణమంతా కలవరం అండి. హల్లెలూయా, హల్లెలూయా. మందిరానికి వస్తూ ఉంటారు కదా ప్రజలు, కూర్చున్న వాళ్ళు వచ్చేవాళ్ళు చూడక, వామ్మో వీళ్ళంతా ఎక్కడికే నువ్వు ఎక్కడికే, నువ్వు అడుకోవచ్చు నేను ఎక్కడికి వెళ్తానని. ఈ జనాలు చూసి, ప్రజలను చూసి, ఆ వైట్ బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని కుటుంబాలతో మందిరం కొంతమంది. ఆనాడు యేసు ప్రభు యెరూషలేములోకి వస్తూ ఉంటే, ఈయనెవరో? ఈ దినాన ఆయనతో పయనం చేస్తున్నావు నువ్వు. ఆయన ఎవరనుకో నువ్వు ఆయనతో ప్రయాణం చేస్తున్నావు? ఒకసారి ప్రశ్న వేసుకో. 5 రొట్టెలు ఆస్వాదించి పెడితే, వడ్డిస్తే శుభ్రంగా తిని గొప్పడని చెప్పుకుంటున్నావా? లేక ఈ వడ్లవాని కుమారుడు అనుకుని ఉంటున్నావా? లేక యేసపు మరేమో కొడుకులే అనుకుంటారు? ఒక ప్రశ్న వేసుకో. ఈ పునరుత్థానం ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డ, ఆ దినాల్లో యేసు ప్రభుని గురించిన ఆ పట్టణ ప్రజలందరూ అనుకుంటున్నారు, ఈయన ఎవరో?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువు గుర్తించన్నాడు, మీ హృదయములను కలవరపడలేదు. మీ హృదయాలు కలవరపడలేయొద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, నా యందు కూడా విశ్వాసం ఉంచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థానుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మన దేవుని ప్రజలారా, దేవుని వాక్యం దేవుని సంఘమా, ఈరోజు సంఘాలలో కలవరం 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 కలవరం. మిమ్మల్ని ఎవరు కలవరపరుస్తున్నారు, కలవరపరుస్తున్నారో వాడు ఎంతటి వారైనా తగిన శిక్షను అనుభవిస్తారట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువున్న శిష్యులు ఒక ప్రాంతానికి వెళ్ళి రాజ్య స్వార్థను ప్రకటించి, ఈరోజంటే మనకి వెహికల్స్ ఎక్కడెక్కడ సదుపాయాలు ఉన్నాయి. ఆ దినాల వెహికల్స్ ఏం లేవు. యెరూషలేము పట్టణం చుట్టూ కొండలు, నదులు ఉండేది. కొండలు, నదులు. యేసు ప్రభు తన శిష్యులు వెంట పెట్టుకొని కుగ్రామాలకు వెళ్ళి రాజ్యస్వార్థం ప్రకటిస్తూ ముగించుకు రాత్రి బయలుదేరే దినాలు ఎన్నో. ఆడ అనేకులు ప్రార్థన చేసి, అనేకులు దర్శించి, అనేకులు వాక్యం చెప్పి దినాలు ఎన్నో యేసు ప్రభు జీవితంలో అనుభవించాడు. ఒకరోజు యేసు ప్రభు తన శిష్యుల్ని ఎండబెట్టుకుని ఒక ప్రాంతానికి దేవుని వాక్యాన్ని బోధించి ప్రజల్ని వెంటబెట్టుకొని నది తీరానికి వచ్చి అక్కడ ఒక పడవుంటే పడవకి బయలుదేరారు. అద్దరికి వెళ్ళేదని, ఇద్దరి నుండి అద్దరికి వెళ్ళేదని బయలుదేరారు. బయలుదేరే సందర్భంలో వాళ్ళు ఎక్కిన పడవలో ఆ రోజు ఆ నదిలో పెద్ద తుఫాను ప్రారంభమైంది. గాలి ప్రారంభమైంది, కెరటాలు ప్రారంభమైనవి. యేసుక్రీస్తు సర్వాంతర్యామి. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం, గాలి తోలిద్ది, సముద్రంలో ప్రయాణం చేయాలి. ఇప్పుడు అలలు వస్తాయి. యేసు ప్రభు అమరం మీద పడుకొని ఓడలో నిద్రిస్తూ ఉన్నాడు. వాళ్ళతో చెప్పాడు, నేను నిద్రపోతాను, కొంచెం మీరు పడవ నడపండి. నేను నడుపుతా. నేను మా అమ్మ నాన్నతో ఉన్నప్పుడు చేపల కేటకు వెళ్ళేవాళ్ళం. నేను బాగా తిడ్డేస్తా అని మాకు చేత అన్నట్లుగా వేయటం ప్రారంభించారండి. గాలి ప్రారంభమైంది, గాలితోటి తుఫాను ప్రారంభమైంది. చెడ్లేస్తా ఉన్నారు కానీ పడవ గాలికి ఊగుతూ ఉంది. ఊగే సందర్భంలో పడవలోకి నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళ హృదయాల్లో కలవరం. ఏదో ఈయన రమ్మంటే మిమ్మల్ని మనుషులు పట్టే జాలరగా చేస్తారని చెప్పి ఈయన్ని వెంబడి వచ్చాం మనం. ఇంటికాడ అమ్మ ఉన్నారు, నాన్న ఉన్నారు, సముద్రం ఉంది, దోణి ఉంది, వల ఉంది, మన జీవనోపాయం అంతా ఉంది. ఈయన మాట ప్రకారం వచ్చావు. ఈయన నిద్రపోతున్నాడు. మనకి నిద్ర పట్టట్లా ఈ తుఫాను చూస్తే అని యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా దావీదు కుమారుడా యేసు, నీకు చింత లేదా అని యేసుప్రభు లెక్కొట్టాడు. యేసుప్రభు తెలుసు, ఒకవేళ సముద్రం పొంగితే, పడవ మునిగితే ఏది మునిగిద్దంటే అమరము మునిగిద్ది అని అమరం మీద పడుకున్నాడు యేసుప్రభు. వీళ్ళేమో అది తెలియక మేము మునిగిపోతున్నాం, మాకు అందరం ఉన్నారు, నీకెవరున్నారు, మాకు అన్నీ ఉన్నాయి, మీకేమున్నాయి అనుకొని యేసుప్రభు లేపుతున్నాడు. యేసుప్రభు లేచి ఏం చూశాడంటే వాళ్ళ అంతరంగాన్ని చూశాడు.
వాళ్ళ అంతరంగాలు ఏముంది? కలవరం. ఎందుకు కలవరం? మొబ్బట్టింది, గాలి దోలుతుంది, తుఫాను ప్రారంభమైంది, పడవ ఊగుతా ఉంది, పడవలోకి నీళ్ళు వస్తాయి, కలవరం. చనిపోతాం, మనం చనిపోతాం. మిమ్మల్ని కలవర పెట్టి ఎవరైనా సరే వాళ్ళు ఏమవుతారంటే తగిన శిక్ష అనుభవిస్తారు. హల్లెలూయా. యేసు ప్రభు వాళ్ళ వీళ్ళలే కానీ అన్నాడు, ఏయ్ ఆగిపో గాలి అన్నాడు. యేసు ప్రభు గాలి ఏమైంది? ఆగిపోయింది. అలా తుఫాను ఆగిపో అన్నాడు యేసు ప్రభు, ఆగిపోయింది. వీళ్ళందరూ యేసు ప్రభు మాకు కలిసి వస్తున్నారు. వీళ్ళ హృదయం ఆలోచిందండి, అసలు ఈయన ఎవరంటారు? అసలు ఈయన ఎవరంటారు? గాలి ఆగిపోయింది, గాలి ఆగిపోయింది. తుఫాను ఆగిపోమంటే తుఫాను ఆగిపోయింది. ఈయనెవరు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానం ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఉంటున్న ప్రియ దేవుని సంఘమా, మీరు వేరుగా ఆలోచించరని మిమ్మల్ని గురించి నేను ఆలోచిస్తున్నా. మిమ్మల్ని ఎవరైతే కలవర పెడతారో వారు తగిన శిక్ష భరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు తన దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాట్లాడు ప్రేమని దేవుని బిడ్డలారా, మన దేవుడు మన కలవరాన్ని చూసి ఎవరు కలవరపరుస్తున్నాడికి తగిన శిక్షని అనుగ్రహిస్తాడు. మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎవరై అంటే కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 2వ వచనం రాయబడిన మాట అక్కడ ఏమున్నదంటే, కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 2వ వచనం రాయబడిన మాట, యెహోవా పరాక్రమము కార్యములను, యెహోవా పరాక్రమము కార్యములను ఎవడు వర్ణించగలడు? ఆయన చూసి ఆయన్ని, ఆయన కీర్తి అంతటిని ఎవడు గ్రహించగలడు? అవునండి, ఆయన ఎవరంటే మనం ఆరాధించే దేవుడు పరాక్రమము కార్యము చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న చిన్నవి కాదు, మానవ మేధస్సుకు అందవు ఆయన చేసే కార్యాలు. మన ఆలోచనలకి అంతు చెక్కు ఆయన చేసే కార్యాలు. మనకుండవలసింది, మన ఆత్మీయులు ఎదగవలసింది, ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో అయిందని మనం కలవరపడకూడదు. ఇది జరిగిద్దంటావా, ఇది అయ్యిద్దంటావా, ఇది అసలుకి అని నువ్వు కలవరపడవసరం లేదు. నిన్ను ఎవరు కలవర పెడతారో దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధించేది ఎవరెవరంటే పరాక్రమవంతుడు. లూకా సువార్త 1వ అధ్యాయం 51వ వచనం రాయబడిన మాటని ఇంకొక మాట అక్కడ ఉంది, దాన్ని కూడా చదవండి ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయము 51వ వచనం రాయబడిన మాట, ఆయన తన బాహుతో పరాక్రమము చూపెను. ఆయన తన బాహుతో, ఆయన చేతితో తన పరాక్రమము చూపెను. వారి హృదయములో ఆలోచన విషయమై దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ పునరుత్థానం ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రియ దేవుని సంఘమా,
మనం కలవరపడవసరం లేదు. ఆయన బాహువు చాపి ఆయన మనలో కలవరపరిచే ఏ వ్యక్తి అయినా కానీ తగిన శిక్షకు కరుకుడుగా మార్చబడతాడు. ఆయన బాహువు చేత, ఆయన బాహువు చేతనే, ఆయన చేతి నీడలోనే, ఆయన హస్తపు చాటునే అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఊహో కందని గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. కలవరపడవసరం లేదు. కలవరపరిచే ప్రతి విధమైన ఆటంకాలన్నింటినీ తగిన శిక్షకు గురిగా మారుస్తాడు. ఒకటి, నీవు ప్రభు హస్తకంలో మరుగై ఉంటే చాలు. ఆమేన్. రెండో మాట కూడా చెప్తా, బైబిల్లో రాయబడిన మాట, చదవన్న మాట, అపోస్తుల కార్యములు రాయబడిన మాట. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 24వ వచనం రాయబడిన మాట. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి, కొందరు, జాగ్రత్తగా వినాలి, మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని మేము విన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కొందరు మా యొద్ద నుండి వెళ్ళిన వాళ్ళే. పౌలు, బర్నబా వాళ్ళ జీవితం ఎదురుగా అనుభవాల గురించి చెప్తున్నమాట. కొందరు మా యొద్ద నుండి వెళ్ళిన వాళ్ళే, వారు తమ బోధ చేత మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే కలవర పెడుతున్నారు. చాలా మంది హోసన్న మినిస్టర్ ఉన్న వాళ్ళే, హోసన్న మినిస్టర్ ట్రైనింగ్ అయిన వాళ్ళే, హోసన్న మినిస్టర్ ఉపదేశం నేర్చుకున్న వాళ్ళే, హోసన్న మినిస్టర్ని లాల్చి ఎలా వేసుకోవాలో, ఎలా మాట్లాడాలో ఉండిన వాళ్ళే, హోసన్న మినిస్టర్ ట్రైనింగ్ అయిన వాళ్ళే. ఒక డోళ్ళు నెల రోజులు ట్రైనింగ్ అయ్యి ఏ సరిగ్గా ఫోటో దిగి ఆ ఫోటో జాగ్రత్త ప్రేమ కట్టి ఇంట్లో పెట్టుకొని మేము కూడా హోసన్న వాళ్ళమే. ఎవరోళ్ళట? సరే, ఓకే, తమ బోధ క్రీస్తు బోధ కాదు అక్కడ, క్రీస్తుని గురించిన ఉపదేశము కాదు అక్కడ. తమ బోధ చేత, తమ బోధ అయింది. ఎక్కడుంది? తెల్లబట్టలు వేసుకొని బైబిల్లోకి ప్రార్థనకి వెళ్ళమని. ఎక్కడుంది నెత్తి మేము ముసుకేసుకొని కూర్చోవాలని? వాడు భార్య ఎంతసేపు ముసుకేసుకోమన్నా ముసుకేసుకోదు. ఎక్కడుంది తెల్లబట్టలు కొడు? వాడి భార్య తెల్ల కట్టుకోదు, పట్టు చీర కట్టుకుంటుంది. ఏ బోధ? తమ బోధ. ఏం చేస్తామంటే సంఘాన్ని కలవరపరుస్తుంది. వాళ్ళు పాస్టర్ గారే, వీళ్ళు పాస్టర్ గారే, వాళ్ళు పాస్టమ్ గారే, వీళ్ళు పాస్టమ్ గారే, అది చర్చే, ఇది చర్చే, వాళ్ళు చెప్పేది వాక్యమే, వీళ్ళు చెప్పేది వాక్యమే. ఈ మాటలు, ఈ రవి ఒకటి తీసుకోకూడదు, ఆ పిల్ల ఇద్దరు పిల్లలు ఏడుస్తుంది. ఆ పిల్ల ఒకటి దగ్గర పెట్టుకో, కూర్చోబెట్టకూడదు, దెబ్బ కొట్టి దగ్గర పెట్టుకో. కనికరం లేదు నాయనకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పునరుత్థాన తమ బోధ, సొంత బోధ, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, సొంత ఉపదేశం. క్రీస్తుని గురించి ప్రకటించే అనుభూతి ఉండదు అక్కడ. యేసుక్రీస్తుని మూలోపదేశం లేదు. అపోస్తుల సహవాసం, అపోస్తుల రొట్టె విరుచుట, అపోస్తుల ప్రార్థన, అపోస్తుల బాప్తిస్మము, అపోస్తుల సహవాసం, ఈ బోధ లేదు. తమ బోధ చేత ఏం చేస్తున్నట్టు వాళ్ళని
వచ్చే ప్రజలు ఏం చేస్తున్నట్ట? కలవర పెడుతున్నాడు. ఏం నేర్చుకున్నాడు అతను? ఏం నేర్చుకున్నాడంటే యోహాను బాప్తిసం మాత్రం నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? యోహాను బాప్తిస్తున్నాడట. తన ఆత్మలో తీవ్రత. దేనిలో తీవ్రత? తమ బోధ, తమ ఆత్మలో తీవ్రత కలిగిన వాడై. ఎవరాడు? సీమోను. ఈ సీమోను తన ఆత్మ యందు తీవ్రత కలిగిన వాడై యోహాను ఇచ్చిన బాప్తిసం నేర్చుకొని ఇంకదే బోధ, అదే బోధ, ఎక్కడికి వెళ్ళిన అదే బోధ. సంఘం అంటే అది సార్వత్రిక సంఘం అని, సంఘం అంటే వధువు సంఘం అని, సంఘం అంటే పెండు కుమార్తె అని, సంఘం అంటే ప్రభు రాకడ గారు సిద్ధపడాలని, ప్రభుతో యుగ యుగాలు ఉండేదని. అనుభవం ఆలోచన కాదు. యోహాను ఇచ్చే బాప్తిసం నేర్చుకొని ఇంకదే ప్రకటన చేస్తాడట. ప్రజలు వెళ్ళి ఆ వాక్యాన్ని వింటూ కూడుకున్నారట. దైవజనులకు తెలిసింది. అక్కడ కొంతమంది కూడుకొని ఏదో ఆరాధన చేస్తున్నారని అక్కడికి పంపబడ్డారు అపోస్తులు పంపబడి వాళ్ళు వచ్చి, మీరు ఎంతకాలం ఉందో ప్రార్థనకి వెళ్తున్నామండి. ఏమి నేర్చుకున్నారు మీరు? చెప్పేది వింటున్నామండి. బాప్తిసం పొందారా? ఏమనండి? పరిశుద్ధాత్మ పొందారా? తెలియదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధరణ ప్రభు సన్నిధికి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని వాక్కుల ప్రియ దేవుని సంఘమా, కొంతమందిని తమ బోధ చేత సమర్పించబడి దైవజనులు బాప్తిసం ఇచ్చేవాళ్ళు బాప్తిసం పొందాలి. పరిశుద్ధాత్మ లేకపోతే పరలోకం లేదే. ఒక క్రమంలో ఉండాలి. ఇవి లేదు. ఇప్పుడు దేవుని మందిరికి వచ్చినప్పుడే దేవుని బిడ్డలారా, అపోస్తులు ఆ సంగతి విని ప్రవక్తని యెషయా అంటాడు, 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. వారు తమ త్రోవల జాడను చెరిపివేదురు, యెహోవా వాదించుటకు నిలవబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు నీ ఆధ్యాత్మ జీవిత త్రోవను ఏం చేస్తారంటే చెరిపివేస్తారట. సంఘం అంటే క్రీస్తు రక్తంతో కడగబడింది. సంఘం అంటే పిల్లలు ఆడుకునే ఆట బొమ్మల కాదు. సంఘం అంటే పరిశుద్ధమైనది. సంఘం అంటే పెండ్లి కుమార్తె వధువు. అదిగో ఆ సంఘానికి వాదించటానికి ఏమున్నాడు? ఆయన నిలవబడి ఉన్నాడట. సంఘము పక్షము నిలబడినాడు. సంఘము బాప్తిసం పొంది ఉంటే కాదు. పౌలు గారు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడంటే 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివితే అక్కడ వ్రాయబడిన మాటలు చక్కగా వ్రాయబడి ఉన్నాయి. కొరింథీయులకు రాసిన అపోస్తుల కార్యం 19వ అధ్యాయం. సరిగ్గు సంవత్సరం మరొకరు చేసే లేకపోతే అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసులకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు బాప్తిసం పొందారు మంచిదే, విశ్వసించారు మంచిదే, పరిశుద్ధాత్మ పొందారా అని అడిగాడు. వారు పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే మాకు తెలియదయ్యా. ఏంటిది బోధ? ఏంటిది బోధ? తన ఆత్మలో తీవ్రత. బస్సు టికెట్లు కొట్టే టికెట్ మాస్టర్ అంట తన ఆత్మ యందు
నేను కూడా కొన్ని ఆత్మలు సంపాదించాలి. ఏం పని ఆయనకి? టికెట్ కొట్టేవాడు, బెద్దాలు పెట్టాడు టికెట్కి. ఇప్పుడు లేవులే, అప్పుడు ఉండి టికెట్ తీసుకొని చించి బెద్దాలు పెట్టేవాడు. ఏ ఊరు వెళ్తున్నా ఎక్కడికండి బెద్దాలు పెట్టాడు. అది ఒకటి ఉంటుంది, బెద్దాలు పెట్టేది ఇచ్చేవాడు. ఈయన తన ఆత్మ ఉందో నేను సేవ చేయాలా, ఆయన చేస్తున్నారు సేవ. ఓసన్న చర్చిలో చేస్తున్నారుగా, ఓసన్న మినిస్ట్రీ చేస్తున్నారుగా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయిగా, నాకు కూడా వస్తాయి డబ్బులు. టికెట్ మీద ఎంత వస్తున్నాయి వాడు ఇచ్చేది అంత 10,000 ఏమిటి. ఈ అన్నాలు సరిపోతాయి, సాయంత్రం దగ్గర కూరకు సరిపోతాయి అన్నట్టుగా బ్యాగ్ కొట్టుకొని బైబిల్ కొట్టుకొని సాయంత్రం వెళ్ళేవాడంట సువార్త చెప్పాలి. వెళ్ళి సువార్త ఏమని చెప్తున్నాడు? ధర్మాజు నుంచి వలసపల్లి ఎంత టికెట్, వలసపల్లి నుంచి రంగాపురం ఎంతట, దేనికి బెద్దం పెట్టాలా, ఎన్ని టికెట్లు ఇవ్వాలా, సంఘానికి అయ్యండి చెప్పేది. సరే అక్కడ వెళ్ళి చెప్పొస్తాడు, ఇంటికి వచ్చి ఈ మిషన్ పెట్టి రేతి నిద్రలో టికెట్ 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 భార్య ఇంటికలన్నీ కట్ చేస్తా ఉన్నాడు. భార్యని బోడుగుడు చేసిపడి ఉంటాడు. ఆత్మను తీవ్రత ఈ పునరుద్ధాన ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని పెద్దారా, దేవుని వాక్యం దేవుని సంగమ, తన ఆత్మ యందు తీవ్రత కలిగిన వాళ్ళై తమ బోధ యందు ఏం చేస్తున్నారంటే సంఘాన్ని కలవర పెడుతున్నారు. క్రీస్తు శరీరం సంఘము ఏమై ఉండకూడదంటే మనుషుల మాటలు విని, మాయాపోయే మాటలు విని, వంచనగా లాగు కుయుక్తితో చెప్పే ఉపదేశాన్ని విని గాలికి కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండక, పౌలు గారు అంటాడు, ఎగరగొట్టబడిన వారమై ఉండక ఏమై ఉండాలా? మనము క్రీస్తు వలె ఎదగాలి. ప్రజలా సంఘం ఏమై ఉండాలంటే క్రీస్తు నడిచిన బాటలో, క్రీస్తు అడుగు జాడలలో అడుగులు వేయాలి. అది సంఘం. ఎవరో చెప్పే మాటలు కాదు అవసరమైంది, ఎవరో చెప్పే ఉపదేశం కాదు సంఘానికి అవసరం. మన ముందు యేసుక్రీస్తు ఉన్నాడు, మన ముందు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా నడుచుకుంటున్నారు, మనం ఎలా నడుచుకోవాలి. తర్వాతోళ్ళు తరం నేర్చుకోవాల్సిందండి. ఈ పునరుద్ధాన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని మాట దేవుని పిడలారా, దేవుని వాక్కు ప్రేమని దేవుని సంఘమా, బైబిల్లో గమనం చూస్తే గలతీ పత్రిక రాయబడిన మాట 1వ అధ్యాయం, గలతీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదవండి. క్రీస్తు కృపను బట్టి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాళ్ళని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవటం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక స్వార్థ కాదు కానీ క్రీస్తు స్వార్థను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఎప్పటికప్పుడు దైవజనుడు పౌలు గారు సంఘానికి క్లియరెన్స్ ఇస్తా ఉన్నాడంటే ఈ సంఘం ఏమైందంటే ఎక్కడైతే ఏదైతే ప్రార్థనేగా, ఏదైతే ప్రార్థన అట్లా బాబు, ఏదైతే చర్చేగా, ఏదైతే పాస్టర్ గారేగా, ఏదైతే వాక్యమేగా, ఏదైతేనా ఏదో గడ్డి అనుకుని తినరాదు, తీరి తినే గడ్డి నువ్వు అట్లా కుదరదు. మిమ్మల్ని కలపరపరిచేవాడు ఉన్నారు. పౌలు గారు అంటాడు, చూసి నాకు ఆశ్చర్యం అవుతుంది. మిమ్మల్ని కలవర పెట్టేవారు కొందరు చూసి నాకేమవుతుందంటే అది మరి ఒక స్వార్థ కాదు కానీ, ఏది కాదు, స్వార్థ కాదు. ఎక్కడుంది బాప్తిసం? ఆదివారం ఆరాధనలో ఉండాలి, ఎక్కడుంది? పరిశుద్ధాత్మ పొందుకోవాలని ఎక్కడుంది?
బైబిల్లో రాయబడిన మాటలే. ఈరోజు శనివారం ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, శుక్రవారం బలారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ పునరుద్ధరణ ప్రభుత్వానికి వచ్చిన మిమ్మల్ని కలవరపరిచిన కొందరు ఉన్నారు కనుక అది స్వార్థ కాదని గ్రహించి భిన్నమైన స్వార్థతో తిరగకుండా మిమ్మల్ని ఎవరైతే కలవరపరుస్తారో వాళ్ళు తగిన శిక్ష అనుభవిస్తారు. ఆ విశ్వాసంతో వాళ్ళు అడుగులు వేయాలి. హల్లెలూయా. కొందరు తమ బోధ వలన మిక్సింగ్ చేసి తన పద్ధతి, తన ఆలోచనలు, తన తలంపులు, తనకున్న అభిప్రాయాలు, తనకున్న ఒబిడియన్స్, తనకున్న నడవడి. తప్పేముంది? కాళ్ళకి మెట్లు పెట్టుకుని తప్ప, 10 చేతులు 10 ఉంగరాలు పెట్టుకోవడం తప్ప, మెల్ల గొలుసుడు తప్పేముంది? ఉన్నవాడు చేసుకుంటాడండి. లేనుడు నువ్వు నేను ఏం చేసుకుంటామండి? దేవునికి మహిమ కలుగును గాక. మన స్థితిని మరిచిపోకుండా, మనం నేర్చుకున్న ఉపదేశాన్ని భిన్నంగా ప్రవర్తించకుండా ఉపదేశానుసారంగా జీవించగలిగితే దేవుడు మన పక్ష నుండి మనకి జయాన్ని కలుగు చేస్తాడు. ఆమేన్. మనం దుర్బోధ వైపు తిరగకూడదు, కల్పన కథల వైపు తిరగకూడదు, భిన్నమైన బోధన మనం అంగీకరించకూడదు. అపోస్తులు వేసిన పునాదులు, అపోస్తులు నడిచిన నడవడి, అపోస్తుల ఉపదేశము ఎప్పుడు మన గుండెల్లో మెదులుతూ ఆ ఉపదేశంతో ఎదుగుతూ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆత్మీయ స్థితిని చెరపగోరు చాలా మంది తమ బోధ వలన. ఆ బోధ వైపు నువ్వు తిరగకూడదు. నువ్వు నేర్చుకున్న క్రమాన్ని, నువ్వు నేర్చుకున్న ఉపదేశాన్ని, నువ్వు నేర్చుకున్న సిద్ధాంతాన్ని ఎప్పుడు మరిచి విడవకూడదు. హల్లెలూయా. 3వ మాట చెప్పి ముగిస్తా నేను. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. నిన్న నేడు నిరంతరం మారవు, జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారవు, జ్ఞాపకాలలో చెరగని వాడవు. నీవే నిలిచేయున్నావు. నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచేయున్నావు. యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృపణాకై. యేసయ్యాని ప్రత్యక్షతలో బయలుపడెనే శాశ్వత కృపణాకై.
ఎల్లప్పుడూ కృప విజయ పదమున ఎదుగుదలే కృప విజయ పదమున నడిపించలే కృప పెంచినప్పుడు నీలో నిరంతరం మారనే మారవు జ్ఞాపకాలలో జరగని వాడవు నా నీలో నిరంతరం మారనే మారవు జ్ఞాపకాలను జరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవే నీవే నా పద్యమై నిలిచేయున్నావు. హల్లెలూయా హల్లెలూయా. నిన్ను ఎవరైనా కలవరపెట్టే వాళ్ళు ఉంటే వారు ఏమవుతారంటే తగిన శిక్ష. ఉపదేశం తేడా లేదు, సేవకుల్లో మార్పు లేదు, చర్చిలో తేడా లేదు. చర్చికి వెళ్ళాలంటే నేనేం చేస్తాను, కొంతమంది కలవరపరుస్తారు. నేను అందుకే ఎల్లబుద్ధి గాట్ల నాకు, నేను అందుకే మానుకున్నాను, అందుకే పోబుద్ధి గాట్ల, నాకు అందుకే ఇల్లు కంటే నిద్ర వస్తూ ఉండదు. చెరువు మీద అడిగాడంటే ఎవడో ఒకడు దేని మీద అడిగాడు, ఎంత దాహమైనా నేను తాగను నీళ్ళు, అసలు తాగను. దేని మీద అడిగాడంట, చెరువు ఎప్పుడు గాలికి ఎట్లా ఊగుతాను ఉంటుంది చెరువు నీళ్లు, వాడు తాగను, వాడు ఎండిపోయాడు, నిక్కి నీళ్ళకి చచ్చాడే తప్ప చెరువులో నీళ్లు తాగిన వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడండి. ఎక్కడ జన్మించాడు? బెత్లెహేము అనే ప్రాంతంలో పశువుల పాకలో జన్మించాడు. యేసు ప్రభు జన్మించిన సమాచారం దేవుని దూత గాబ్రియెలు ద్వారా గొర్రెల కాపరికి తెలియజేయబడింది. యేసుక్రీస్తు జన్మించాడు బెత్లెహేము అనే పట్టణంలో పశువుల పాకలో అని. ఆ సమాచారం ఆ దేశపు జ్ఞానులు కూడా నక్షత్రం ద్వారా తెలియజేయబడింది. మరి అక్కడికి వెళ్ళటం ఎలా అని అడిగితే, నా జ్ఞానులు నక్షత్రం, నేను ముందు వెళ్తాను నాతో మీరు రండి అని నక్షత్రం వెళ్ళిన మార్గంలో బయలుదేరారండి జ్ఞానులు. యేసుప్రభు పుట్టిన స్థలానికి తీసుకెళ్తుంది యేసుప్రభు దగ్గరికి నక్షత్రం, స్టారు. ఈ నక్షత్రం ఇటు అయితే చాలా దూరం అని యెరూషలేములో రాజుగారింటి మీదుగా వెళ్తా ఉంటే ఈ జ్ఞానులు ఉన్నారే, జ్ఞానులు నక్షత్రం రాజుగారింటికి వెళ్ళిందిగా అని రాజుగారింటికి వెళ్ళిపోయారు జ్ఞానులు. వెళ్ళిపోయి అక్కడ రాజుగారు హేరోదు రాజు ఉంటే రాజును అడుగుతున్నారు వెళ్ళి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా? మత్తయి సువార్త 2వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చిద్దామని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారంటే తూర్పు దిక్కుల జ్ఞానులు నక్షత్రం చూశారు, వాస్తవమే. ఈ నక్షత్రం రాజుగారు ఇంటి మీదుగా బయలుదేరారు, షార్ట్ కట్ వెళ్తా ఉంటే వీళ్ళు రాజుగారు ఇంట్లోకి వెళ్ళి అక్కడ అడుగుతున్నారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? ఈ రాజుగారు గుండెల్లో ఎన్నో వచనం అది అయ్యా? 3వ వచనం. ఏ రోజు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడుతో కూడా
యెరూషలేము వారందరూ కూడా ఏమయ్యారంటే కలవరపడ్డారంట. అరే, మనకు రాజుగారు ఈయనైతే, ఎప్పుడు నుంచో మనకు రాజుగారు ఈయనైతే, నేను రాజునైతే, నాకు రాణి ఉంది, నాకు అంతఃపురం ఉంది, రాజ్యం ఉంది, నేను రాజునైతే రాజుగారు దారుతున్న ప్రజలందరూ కూడా ఏమయ్యారు? ఎక్కడో రాజు పుట్టాడట, ఎక్కడో రాజు పుట్టాడంట. నేను రాజుని, నేను రాజుని, మాకు రాజు ఈయన. రాజు అయితే రాజుగారు ఉండండి. తాడు చెట్టు ఎక్కేవాడంటే దాన్ని ఏమంటాడు? తలదన్నేవాడు ఉంటాడట. కొంతమందికి అది నేనే 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 ఈ పేటకి ఏంటిదే వసనా, నేనే. నీకంటే ఇంకోటి ఉన్నట్టు మర్చిపోకూడదు. నా తర్వాత ఇంకోటి ఉంటాడే, నాకు మించినడు ఉంటాడే, నాకంటే పండిట్ ఉంటాడే, జ్ఞానం కలిగిన ఉంటాడే, చదువుకున్నవాడు ఉంటే, తెలివి కలవాడు ఉంటాడే, నాకంటే ఒక మంచి మనసు కలిగిన వ్యక్తి ఉంటాడే, నాకంటే ఒక మంచి మార్గంలో నడిపించే ఒక వ్యక్తి ఉంటాడే, నాకు ఆ మంచి లేదు అని నువ్వు గ్రహించి నేను అని తీసుకోండికి అనేకులు ప్రభు వైపు తిప్పు. ప్రభు వైపు వచ్చేవాడు ఎందుకు? ఆటంకాలు కలుగు చేస్తావు, తగిన శిక్ష అనుభవిస్తావు. వాస్తవం అది. రైజులా ఇప్పుడు రాజుగారికి కలవరం అండి. రాజుగారి ఒకటే కొనుక్కున్నా నిద్ర పడదు, కూర్చున్న నిలబడదు, రాజు ఖర్చులకి నిద్ర పట్టదు. రాజుగారు కాదు, రాజులో ఉన్న ప్రజలందరూ కూడా కలవరమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధానుని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కలవరపరిచేవారు ఎవరైనా సరే తగిన శిక్ష అనుభవిస్తారు. ఎజ్రా గ్రంథం చక్కని మాట ఉంది, నేను ముగిస్తాను. ఇంకా నేను ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను ఈ సంగతి విని నా వస్త్రములను చింపుకొని నా తల వెంట్రుకలను, నా గడ్రపు వెంట్రుకలు పెరికి వేసుకొని, ఎందుకు రే బాబు గడ్డం బీక్కునేది ఎందుకు, ఇంటికి బీక్కునేది ఎందుకు, విభ్రాంతి ఎందుకు? ఆ సంగతి ఉన్నారు అనుకో, పుట్టాడు యేసు క్రీస్తు. ఎప్పుడు కూడా నీ రాజుని అని ఎవరితో చెప్పుకోలా. నేను యూదులకు రాజుని అని ఎక్కడ యేసుప్రభు అన్నా. ఒకరోజు యేసుప్రభుని వాళ్ళు అడిగారు, నువ్వు దేవాలయాన్ని పడగొట్టి, యూదులే, తన యూదులే దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతామన్నామంట కదా. యేసుప్రభు అనని మాటలు, చేయని నేరాలు యేసుప్రభుని మోపేదారు. వాళ్ళకున్న ఆశ ఏంటంటే అందరూ ఆయన వెంబడిస్తున్నారు, మనతో ఎవరు వచ్చేవాళ్ళు లేరు, మన మాట ఎవరిని తట్టుగా లేరు, మనం చెప్పేది ఎవరు చేసేటట్టు లేరు, మనకింకా ఇక్కడ మార్గం లేదు. ఈయన లేపేస్తే, ఈయన తీసేస్తే, ఈయన నేరస్తులను నిరూపిస్తే, నేరస్తున్న యూదుల చట్టం ఏంటంటే సిలువేయాలి, సిలువేస్తారు అని యూదుల ఆలోచన. రాజట ఆ సంగతి విని ఎంటికలు బీక్కున్నాడంట, గడ్డాన్ని బీక్కున్నాడంట. ఏం చేశాడు? ఇంకా హల్లెలూయా. ఈ పునరుత్థాన ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఎప్పుడల్లా నువ్వు యూదులకు రాజు అట్టుగా మీ ప్రజలందరూ అంటున్నారంటే యేసుప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టే అన్నాడే తప్ప నీ రాజుని అని అనలేదండి.
యేసుప్రభు నడిచిన బాటలు మనం నడవాలండి. యేసుప్రభు నేర్పిన ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదండి. యేసుప్రభు బోధించిన బోధని ఎప్పుడు మనం త్రోసివేయకూడదు. ఇర్మియా గ్రంథం ఇంకొక మాట ఏముందంటే, ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట 30వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాట, వారిలో పుట్టినవాడు ఎవరంట? రాజు. వారిలోనే పుట్టాడు, ఆ జనులలోనే పుట్టాడు, వారికే రాజు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా కాక. ఆయన ప్రజలకి, ఆయన జనాంగానికి రాజుగా ఉన్నాడండి. మనకు రాజు అండి ఆయన. రాజు అండి. రాజు, మన రాజు ఎప్పుడు కిరీటం పెట్టుకుని ఉండలా. ప్రజల పాప పరిహారార్థ నిమిత్తమై ప్రజలు రక్షించబడాలి, ప్రజలు పునరుద్ధానపు శక్తిని పొందాలి, ప్రజలు పరిశుద్ధాత్మ అనుభవం పొందాలి అని ఆ వేలోనే తిరిగాడు తప్ప, నేను రాజుగారిని నేను కిరీటం పెట్టుకొని సింహాసనం కూర్చోండి కర్ర పట్టుకొని కూర్చో సిట్టి షాండ్ అలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం 8వ వచనం మనం గమనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయము, వారు అక్కడ ఉన్నప్పుడు లూకా సువార్త, మత్తయి సువార్త, మత్తయి సువార్త అనుకుంటా, మత్తయి సువార్త. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి, ఆ నక్షత్రము కనబడిన కాలము వారి కొరకు పరిష్కారము తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని రండి. నేను వచ్చి ఆయన పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పాడండి రాజుగారు? ఆ శిశువును చూసిరండి. పెదవులతో ఒక మాట, అంతరంగంలో ఒక ఆలోచన. అంతరంగం ఎరిగిన దేవుడు యోసేపుకి సమాచారం అందించాడు. యోసేపు, నీ భార్య అయిన మరియను శిశువును తీసుకొని నజరేతు బయలుదేరి వెళ్ళు. ఈ మార్గాన్ని వెళ్ళొద్దు, ఈ మార్గాన్ని వెళ్ళు. మిమ్మల్ని కలవరపరిచే వాళ్ళు ఉంటారు. వాడెంతటి వాడైనా తగిన శిక్ష అనుభవించాలి. ఏ రోజు చేతిలో పడకూడదు. యోసేపు, నీ భార్యని శిశువుని తీసుకొని ఇదిగో ఈ ప్రాంతాన్ని బయలుదేరి నజరేతు వెళ్ళు. యోసేపు దూత ద్వారా విన్న సమాచారం విని బయలుదేరి వెళ్ళాడండి. ప్రజా సంఖ్యలో వ్రాయటానికి అర్హత కలిగి అనుభవించాడు. ఎంత సమాచారం ఆ సబ్జెక్టు కాదు మనకి. అయితే హేరోదు ఏమంటే తన ముగింపు పురుగులు పడి చచ్చాడట. తగిన శిక్ష అనుభవిస్తారు. ఏవాడు హేరోదు? పురుగులు బట్టి ఏదో చచ్చాడు? నో. ఏదో కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది? నో. ఏదో రోగంతో ఆటో ఆగిపోయింది? కాదు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం రాయబడిన మాట, జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. దానికి దేవునిని మహిమపరచనందున ఏమయ్యాడు? ప్రసంగిస్తున్నాడు. ఏ రోజు రాజ్యంలో ప్రసంగిస్తే ఉంటారు కదా డప్పాలు కొట్టేవాళ్ళు,
డబ్బులు కూడా గాలి బ్యాచ్ ఉంటారు కదా కొంతమంది, గాలి కొట్టేవాళ్ళు. ఓ రాజుగారు రాజుగారు, అసలు రాజుగారు చెప్పింది, రాజుగారు మాట్లాడింది, ఇది రాజుగారు చేసింది, అసలుకి అబ్బా రాజుగారు చేసింది, ఇది రాజుగారు మాట్లాడింది దైవ స్వరమే తప్ప మానవ స్వరము కాదు అని అందరూ మాట్లాడండి రాజుగారి పక్షాన. అవునా అవునా అని అన్నాడు తప్ప ఎంత దేవుని కృపయ్యా, దేవుని దయయ్యా, నాదేమి కాదు, ఆ దేవుని మహాకృప. మీరంతా ఉన్నారు కనుక దేవుని కృప మనందరి పట్ల ఉందని ఎంత మాత్రం దేవుని మహిమపరచలేదండి. దేవుని మహిమపరచపోగా విరవీగాడంట, నా దెబ్బంటి చూపిస్తానని. వెంటనే ఎవరు ముట్టారు? ప్రభుదూతం మొత్తిందంట, పురుగులు పడి ప్రాణం విడిచాడు. ఈ పునరుత్థానం ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వేరుగా ఎంత మాత్రం ఆలోచించరని నేను నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపరిచారు ఎవరైనా సరే తగిన శిక్ష అనుభవిస్తారు. మిమ్మల్ని కలవరపరిచారు ఎవరైనా సరే తగిన శిక్ష అనుభవిస్తారు. కలవరపరచకూడదు. ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పి ఆత్మీయతలకు నడిపించాలి. వెనకబడే వాళ్ళని ప్రోత్సహించాలి. దిగజారిపోయే వాళ్ళకి ప్రభు మాటలు చెప్పి ప్రభు దగ్గర నడిపించాలి. దేవుని వాక్యాన్ని విన్న వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించి దేవుని మార్గం, అదండి క్రైస్తవ్యం. యేసుప్రభు ఎందుకు రాజ్యస్వార్థం ప్రకటించాల్సిన అవసరమైంది? ప్రకటించకూడదని ఆటంకం కలిగినప్పుడు కానీ స్వార్థం ప్రకటించాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు. అనేకులు ఆయన వైపు వెంబడించారు. యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము కూడా ఆ మార్గం నడుచుకుందాం. శిక్షక పాత్రులుగా నిలవకూడదు, శిక్షక అర్హులుగా మనం ఉండకూడదు. మనమందరము ఒక రాజ్యాన్ని ఇక్కడ సమకూర్చి పరలోక రాజ్యంలో రాజ్యాన్ని స్థాపిద్దాం. ప్రభు చిన్న మాట దీవించునుగాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, కన్నులు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఈ పునరుత్థానం దినం ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం విన్న ప్రియ దేవుని సంఘమా, నోరు తెరు. వేరుగా ఆలోచిస్తున్నావా? రాక వస్తే ఎట్లుంది అని అనాలోచనగా ఉంటున్నావా? అదేని ఇదేనా ఒకటేలే అని అశ్రద్ధ చూపుతున్నావా? మీరు వేరుగా ఆలోచించరని నేను రూఢిగా నమ్ముచున్నాను. మీరు వేరుగా ఆలోచించరని రూఢిగా నమ్ముచున్నాను. మిమ్మల్ని ఎవరైతే కలవర పెడతారో, కంగారు పెడతారో, ఎంతటి వారైనా తగిన శిక్ష భరించాల్సిందే. శిక్షకు పాత్రుడుగా ఉండకకు, శిక్షను అనుభవించిన వ్యక్తిగా నువ్వు నిలవద్దు. శిక్షను తప్పించడానికి పరలోకాన్ని విడిచి భూమికి దిగి వచ్చాడు యేసుక్రీస్తు. నీ పాపానికి నీకు శిక్ష విధించలా, నీ రోగానికి శిక్ష విధించలా. శిక్షను తప్పించడే తప్ప, శిక్షను భరించడే తప్ప, శిక్షను అనుభవించడే తప్ప, శిక్షకు బదులుగా సిలువ మోసాడే తప్ప నీ మీద శిక్ష విధించలా. యేసు ప్రభు మాటలు వింటూ, యేసు ప్రభు ద్వారా మేలులు పొందుకుంటూ, యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు చూస్తూ, యేసు ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఈయనెవరో అని కలవరపడుతున్నావా? కలవరపడొద్దు. విశ్వాసం ఉంచు. తమ బోధ చేత కలవరపరిచే వాళ్ళ బోధలు విని భక్తిని కోల్పోతున్నావా?
ఉపదేశాన్ని మరిచిపోతున్నావా? పరిశుద్ధాత్మ భిన్నంగా బోధించే బోధ కరెక్ట్ అని నమ్ముతున్నావా? తమ బోధ చేత కలవరపరిచే వాళ్ళు ఉన్నారు. కలవరపడకు. నమ్మిన ఉపదేశాన్ని అంట కట్టుకొని ఉండు. అపోస్తల పునాదుల మీద స్థిరపరచబడు. ఫండమెంటల్ సిద్ధాంతాలు మరిచిపోకు. వధువు సంగముగా సిద్ధపడు. ప్రభు రాకడ కొరకు ఎత్తబడు. కలవరం ఎందుకు? ఎవరు పండగ చేసుకున్నారంటే, ఎవరో గొప్పోళ్ళు ఉన్నారంటే, ఎవరో ఆతిథ్యం ఇచ్చారంటే కలవరం ఎందుకు? నేను రాజునైతే వేరొక రాజు పుట్టాడా? కలవరం, కలవరం, కలవరం. యేసుప్రభు ఎప్పుడు కూడా నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తానని చెప్పాడే తప్ప నా కింద అని అన్న యేసుప్రభు ఎప్పుడు. నాతో అంట కట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారని చెప్పాడే తప్ప నాకు వేరుగా ఉండనని యేసుప్రభు చెప్పలా. ఆయన బోధలు, ఆయన ఉపదేశాలు, ఆయన సందేశాలు అనేకుల జీవితంలో అద్భుతాలు జరిగినాయి, మహత్కార్యాలు జరిగినాయి, చూసి కీలు పొందుకున్నారు. కలవర పొందడు, పురుగులు పడి చచ్చారు. కలవరాన్ని తొలగించుకో. కన్నీళ్లతో ప్రభు పాదాల పట్టు. ప్రకాశించే దీపం వలె నువ్వు ప్రజ్వలించు ఉండాలని ప్రభు కోరిక. పరమళిస్తూ ప్రకాశిస్తూ నువ్వు ఉన్న ప్రాంతంలో ఉండాలని దేవుని సంకల్పం. తుచ్చమైన అబలాట్లో తొలగించుకో. ప్రభు పాదాలు పట్టి ప్రార్థన చేసుకో. కృపనిస్తాడు. కృప కలిగిన దేవుడు కృపనిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, స్తోత్రములు స్వామి. పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థాన మందు మీరు మమ్మల్ని మాకు ఇచ్చిన బిడ్డలను ఈ భయంకరమైన మండుటెండలో నీ మాటలు, నీ భాగ్యాన్ని, నీ సెల్ల గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. అనేకులు మీరు తీసుకుని వచ్చిన దేవుడు అయ్యా, స్తోత్రాలు. మీ బిడ్డలు మీ మాటలు ప్రభువా, స్తోత్రాలు. మీ మాటలు ఉన్న మకరందాన్ని బిడ్డలు అనుభవించినట్టుగా మీ సహాయంగా ఇచ్చేయండి. పరిశుద్ధాత్ముడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఏ మాట వ్యర్థంగా పోకుండా తండ్రి, శిక్షణ తప్పించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడవు. మా శిక్షలన్నీ మీరు భరించిన దేవుడవు. మా అవచేతుల పొరపాటును క్షమించగల దేవుడవు. మీ బిడ్డలుగా మేము మీ సన్నిధిలో మీ మాటలు విన్నాం. మీ మాటల చేత బలపరిచారు, తృప్తిపరిచారు. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ నీ కొరకు సాక్షులు నిలపండి. మరొక సంబంధం ఆశీర్వాదం నింపండి. పరిశుద్ధాత్మ కంచెలు పెంచండి. కృపలో దాచుకొని బలపరిచి మహిమ పొందుకోండి. నజరుడు యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల కోటి ఆమేన్, 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 ఆమేన్. దేవుని స్తోత్రం.